నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. చంద్రబాబు నాయుడు పుడుకొచ్చినాక నాకు ఇటు పింఛన్ వచ్చింది 9 నెలలకి. కొంచెం రమణమ్మ సిద్ధారం. గత 9-10 నెలలుగా పింఛన్ల కోసం అప్లై చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే వీళ్ళందరూ ఆన్లైన్ చేసుకోవడం కూడా కొంతమంది జరిగింది. అయినా కానీ అప్పుడు పింఛన్లు వదలక ఎవరికి పింఛన్లు రాలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ పింఛన్లు త్వరగా రావడం జరిగింది. గతంలోనే ఫిబ్రవరిలోనే రావాల్సింది, కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ మన ప్రభుత్వం కొంతమందిని గుర్తించి వీళ్ళందరికీ త్వరగా ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి, అంటే మా సిద్ధవరం పంచాయతీలో 7 మందికి ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. భర్తలు చనిపోయిన వాళ్ళ పేర్లు రాసి వాళ్ళని నిర్ధారించి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇవ్వాలని మంచి దృఢ సంకల్పంతో మన నారా లోకేష్ బాబు గారు శ్రద్ధ తీసుకొని కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా పంచాయతీలో 7 పింఛన్లు కొత్తగా రావడం జరిగింది. 7 మందికి కూడా ఈరోజు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జగన్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ వదులుతూ భర్తలు చచ్చిపోయినా కానీ భార్యలకి పెన్షన్ రాకుండా లేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు భర్త చచ్చిపోయిన వెంటనే వచ్చే ఆ నెలలోనే మరుసటి నెలలో భార్యకి పెన్షన్ ఇచ్చేటట్టుగా మా మహానుభావుడు ఇచ్చాడు. ఈ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు మా పంచాయతీ నందు 7 పింఛన్లు వచ్చినాయి. ఈరోజు ఆ పింఛన్లు 1వ తారీఖున పంపడం జరిగింది. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.